ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క పుట్టపర్తి మా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా ఎవరన్నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు ఉంటాయి. పెళ్లి రోజని, పుట్టినరోజని, ఇలాంటివి చాలా జరుపుకుంటారు అందరూ. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆ ఇంపార్టెంట్ డేస్ వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. నేను ఎంత అదృష్టం చేసుకొని ఉన్నానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతమంది పొద్దున ఇంత ఎండలో కూడా ఇంతమంది నా కోసము ఇవాళ నామినేషన్ అని చెప్పి నా కుటుంబ సభ్యులుగా అనుకొని ప్రతి ఒక్కరు వచ్చి నాతో పాటు అడుగేస్తున్నారు పొద్దున్న నుంచి. అంటే ఎంతో అదృష్టం. ఇదంతా ఈ చనువు అంతా పల్లె సార్ ఇన్నేళ్లు మామయ్య గారు 30 సంవత్సరాలుగా ఆయన చేసిన మంచి పనికి మెయిన్ ఎగ్జాంపులే మీరు చూపిస్తున్న అభిమానం ఇవాళ. అందుకు పేరు పేరున పుట్టపర్తి నియోజకవర్గాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 12 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో అందులో నుంచి బయటపడే ప్రసక్తే లేదు. అదంతా మన బిడ్డలకు చుట్టుకుంటుంది. మన మీద పన్నులు వేస్తారు. ఇంకా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు 8 సార్లు పెరిగినట్టు ప్రతి ఒక్కటి పెరుగుతుంది. బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి. నిత్యావసర వస్తువులు చూసుకుంటే మీరు ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళకి అసలు ఇల్లు నడుపుకోలేని పరిస్థితి. కానీ చంద్రన్న గారికి మహిళలంటే చాలా చాలా గౌరవం. వాళ్ళ కోసమనే ఈ సూపర్ 6 పథకాల్లో చాలా వరకు వాళ్లకు మంచి జరగాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకొస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఫ్రీగా ఈ సంవత్సరం నుంచి అందజేస్తారు. ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి, అంటే వాళ్ళు ఇంటిని గడుపుకోవడానికి ఖచ్చితంగా అవసరమయ్యే కొంచెం అమౌంట్ ఇస్తారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయల అమౌంట్ ప్రతి మహిళలకి వాళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇవాళ ఇంతమందిని చూస్తుంటే మీ జోష్ ఇంత ఎండే మండలో కూడా చూస్తుంటే ఈ రాబోయే మే 13న వచ్చేది టీడీపీనే. పుట్టపర్తి గడ్డ మీద ఎగిరేది కూడా టీడీపీ పసుపు జెండానే. ఈ మే 13న ఈవీఎం మెషిన్ లో ఖచ్చితంగా మీకు ఆ రోజు ఓన్లీ సైకిల్ గుర్తు వినపడాలి. కనపడాల్సింది ఓన్లీ పసుపు జెండా మాత్రమే. జై చంద్రన్న, జై టీడీపీ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై మోదీ గారు.